గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒక లెసన్ చెప్పుకుందామండి. టాపిక్ అది ఎవరైతే 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారో, అలాగే డిఎస్సికి కానివ్వండి, ఎస్జిటి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. భారతదేశ భౌతిక స్వరూపాలు లేదా ద ఇండియా అండ్ రిలీఫ్ ఫీచర్స్ అనేటువంటి టాపిక్ అనేది ఎంతగానో 10th విద్యార్థులకి, డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఈ చాప్టర్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఒకసారి దాన్ని మనం రివిజన్ చేసుకుందాం. దాంట్లో వచ్చేటువంటి బిట్స్ ఏంటి అనేది ఒకసారి మనం 1 మార్క్ క్వశ్చన్స్గా బిట్స్ రూపంగా మనం రివిజన్ చేసుకుందాం. సో ఇక్కడ ఈ లెసన్లో వచ్చేసరికి మనకి గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ముందుగా భారతదేశం యొక్క విలక్షణ లక్షణం ఏంటి, పూర్వనామాలు ఏంటి భారతదేశానికి కనుక పూర్వనామాలు కనుక చూసినట్లయితే జంబూద్వీప్ అని ఒక ముఖ్యమైనటువంటి జంబూద్వీప్, హిందుస్థాన్ అనేటువంటి పేర్లు కూడా భారతదేశానికి సంబంధించినటువంటివే. అదేవిధంగా భారతదేశం యొక్క విశిష్ట లక్షణం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వంలో భిన్నత్వం. ఇదే భారతదేశం యొక్క విశిష్ట లక్షణం. ద మెయిన్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ఇండియా, యూనిటీ ఇన్ డైవర్సిటీ, డైవర్సిటీ ఇన్ యూనిటీ. ఇక క్వశ్చన్స్ విషయంలోకి వచ్చేసరికి ముఖ్యంగా 1 మార్క్ క్వశ్చన్స్ కానీ 2 మార్క్స్ కానివ్వండి, అలాగే బిట్స్ రూపంలో కూడా మనం చూసినట్లయితే లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పిరిచువల్ సెట్టింగ్, లొకేషన్ ఎక్కడ భారతదేశం, ఏ అక్షాంశాలు రేఖాంశాల మధ్యలో ఉన్నది భారతదేశం. ఆన్ విచ్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ అవర్ కంట్రీ ఈజ్ లొకేటెడ్. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్. అండ్ బిట్స్ రూపంలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. భారతదేశం అనేది పూర్తిగా ఉత్తర అక్షాంశంలో, ఉత్తర హెమిస్పియర్లో లేదా ఉత్తర భాగంలో ఉంది. భూగోళాన్ని మనం 2 భాగాలకు చేసుకున్నట్లయితే దక్షిణార్ధగోళము, ఉత్తరార్ధగోళం. భారతదేశం అనేది కంప్లీట్గా ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి దేశంగా మనం చెప్పుకోవచ్చు. ఉత్తరార్ధగోళంలో ఉంది. అలాగే అక్షాంశాల పరంగా మనం చూసుకున్నట్లయితే 8 డిగ్రీల 4 అక్షాంశాల నుండి 37 డిగ్రీల 6 ఉత్తర అక్షాంశాల మధ్యలో ఉన్నటువంటి కంట్రీగా మనం చెప్పుకోవచ్చు. వెన్ యూ ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద latitude widely, it is completely located in a northern latitudes. That's why India is located in between 8 degrees 4 minutes north latitude to 37 degrees 6 minutes north latitude. ఉత్తర అక్షాంశాల మధ్యలో ఉన్నది. 8 డిగ్రీల 4 అక్షాంశాల నుండి 37 డిగ్రీల 6 అక్షాంశాలు ఉత్తర అక్షాంశాలు. అలాగనే రేఖాంశాలు మనం చూసుకున్నట్లయితే 68 డిగ్రీల 7 రేఖాంశాల నుండి 68 డిగ్రీల 7 రేఖాంశాల నుండి 97 డిగ్రీల 25 తూర్పు రేఖాంశాల మధ్యలో ఉన్నది. 97 డిగ్రీల 25 తూర్పు రేఖాంశాల మధ్యలో ఉన్నది. సో లాంగిట్యూడ్ వైడ్లీ ఇట్ ఈస్ లొకేటెడ్ ఈస్టర్న్ హెమిస్ఫియర్. వాట్ ఆర్ ద లాంగిట్యూడ్స్ పాస్డ్ త్రూ ఇన్ అవర్ కంట్రీ? 68 degrees 7 minutes north east longitude to 97 degrees 25 minutes east longitudes. These are east longitudes. 68 7 తూర్పు రేఖాంశాల నుంచి 97 డిగ్రీల 25 తూర్పు రేఖాంశాల మధ్యలో ఉన్నది. ఇది భారతదేశానికి సంబంధించింది. అలాగనే భారతదేశానికి మధ్యలో వెళ్తున్నటువంటి లాటిట్యూడ్ ఏది, లేదా ఏ అక్షాంశము భారతదేశంలో మధ్యలో గుండా వెళ్తూ ఉంది. ఏ అక్షాంశము 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అనేది భారతదేశానికి మధ్యలో గుండా వెళ్తుంది. ఇది భారతదేశాన్ని 2 భాగాలుగా విభజిస్తుంది. 23.5 డిగ్రీలు, దీన్నే కర్కట రేఖ అంటాము. ఇది 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. రాజస్థాన్లో తక్కువ గుండా వెళ్తుంది. రాజస్థాన్ తర్వాత గుజరాత్, మధ్యప్రదేశ్,
ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అలాగనే పశ్చిమ బెంగాల్, మిజోరాం, త్రిపుర, మిజోరాం. ఇంకొకసారి మనం చూసుకుందాం ఏ రాష్ట్రాల గుండా ఈ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సరు లేదా కర్కట రేఖ అనేది వెళ్తూ ఉందో. మనం 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అని అంటాము. 23.5 degrees north latitude is called the Tropic of Cancer. It is covered 8 states in India. What are there? Gujarat, Rajasthan, Madhya Pradesh, Chhattisgarh, Jharkhand, అలాగనే వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం అనేటువంటి రాష్ట్రాల గుండా వెళ్తూ ఉంది. ఇది భారతదేశానికి మధ్యలో గుండా వెళ్తుంది. ఇది భారతదేశానికి సంబంధించిన విభజన రేఖ అని కూడా అంటాము. ఈ ఉత్తర రేఖాంశానికి పైన ఉన్నటువంటి ప్రాంతాన్నేమో ఉత్తర భారతదేశం అని, కింద ఉన్నటువంటి ప్రాంతాన్ని దక్షిణ భారతదేశంగా మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ బిట్. ఎలా అడుగుతాడే అంటే విచ్ ఈస్ ద లాటిట్యూడ్ ఈజ్ పాస్డ్ త్రూ మిడిల్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఏ అక్షాంశం భారతదేశానికి మధ్యలో గుండా వెళ్తూ ఉంది? 23.5 degrees నార్త్ లాటిట్యూడ్ లేదా 23.5 డిగ్రీల అక్షాంశం అనేది. ఇంకొక బిట్ కూడా అడగవచ్చు. 23.5 డిగ్రీల అక్షాంశానికి ఏమని పేరు? ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్, తెలుగులో అయితే కర్కట రేఖ. బాగా గుర్తుపెట్టుకోవాలి, కర్కట రేఖ. భారతదేశానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే లాటిట్యూడ్, లాంగిట్యూడ్ లేదా అక్షాంశ రేఖాంశాల యొక్క మనం బౌండరీ తీసుకున్నాము. అలాగనే ఏ దేశాల మధ్య ఉందాయా అంటే మనకి ఉత్తరాన వచ్చేసరికి చైనా, నేపాల్, భూటాన్ సరిహద్దు దేశాలుగా ఉన్నాయి. చైనాతో భారతదేశంలో ఏ రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయి అంటే జమ్మూ కాశ్మీరు, ఉత్తరాఖండ్ రాష్ట్రము, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు. ఈ 3 రాష్ట్రాలు మాత్రమే కేవలం సరిహద్దును పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలుగా మనం చెప్పుకోవచ్చు. జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఆల్సో. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. దీస్ ఆర్ ద స్టేట్స్ షేరింగ్ ద బౌండరీ విత్ చైనా. ఈ 4 రాష్ట్రాలు అనేవి చైనాతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలుగా మనం చెప్పుకోవచ్చు. దగ్గరగా 3,885 కిలోమీటర్లు భారతదేశం చైనాతో సరిహద్దు పంచుకుంటున్నాయి. బంగ్లాదేశ్ తర్వాత అత్యధికంగా సరిహద్దును పంచుకుంటున్నటువంటి, భారతదేశంతో సరిహద్దును పంచుకుంటున్నటువంటి దేశం ఏదైనా అంటే చైనా, బంగ్లాదేశ్ తర్వాత. ఇది కూడా మనం బిట్టుగా కూడా మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఏ దేశము భారతదేశంతో 2వ పొడవైనటువంటి సరిహద్దును పంచుకుంటున్న దేశం ఏదైనా అంటే చైనా. ఏ రాష్ట్రాలు చైనాతో సరిహద్దును పంచుకుంటున్నాయి? జమ్మూ కాశ్మీరు, ఇప్పుడైతే జమ్మూ, లద్దాఖ్ యూనియన్ టెరిటరీసు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రము, అలాగనే అరుణాచల్ ప్రదేశ్. ఈ మధ్యలో ఉన్నటువంటి వీటికి సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారా అంటే మెక్మోహన్ రేఖ అని అంటాం. మెక్మోహన్ రేఖ, అలాగనే వాస్తవ అధీన రేఖ, మెక్మోహన్ రేఖ. అరుణాచల్ ప్రదేశ్కి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాన్ని మెక్మోహన్ అంటాము. ఈ మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాన్ని వాస్తవ అధీన రేఖ. దురదృష్టవశాత్తు 1962 సంవత్సరంలో జరిగినటువంటి యుద్ధంలో చైనా కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకున్నది. చైనా కొంత ప్రాంతాన్ని, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకున్నది. సియాచిన్ అనేటువంటి ప్రాంతాన్ని, ఆక్సాయ్ చిన్ అనేటువంటి ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. అలాగనే చైనాకి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖను ఏమంటాం? మెక్మోహన్ రేఖ. నేపాల్కి మనకి ఒక సంపూర్ణమైనటువంటి సరిహద్దు రేఖలు అనేది లేదు. నేపాల్ కూడా భారతదేశంతో సరిహద్దును పంచుకుంటున్నటువంటి దేశము. దీన్ని హిమాలయ రాజ్యం అని కూడా అంటారు. దీన్ని ఎలా అడగవచ్చు అంటే విచ్ ఈస్ ద కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈజ్ కాల్డ్ ద ఏ కింగ్డమ్ ఆఫ్ హిమాలయ. ఏ దేశాన్ని హిమాలయ రాజ్యం అని అంటారు? నేపాల్తో సరిహద్దు పంచుకున్నటువంటి రాష్ట్రాలు ఏంటంటే ఉత్తరాఖండ్ రాష్ట్రము, కొంత ప్రాంతము, ఉత్తరప్రదేశ్, బీహార్, అలాగనే పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు నేపాల్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలుగా మనం చెప్పుకోవచ్చు. భూటాన్
భూటాన్కి మనకి ప్రత్యేకంగా సరిహద్దు రేఖ అంటూ లేదు. అలాగనే మయన్మార్కి మనకు ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతం ఏందా అంటే పాటకాయి భూమి అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. దాన్ని మనం కొంత సరిహద్దుగా మనం చెప్పుకోవచ్చు. మయన్మార్కి మనకి ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతం పాటకాయి భూమిగా మనం చెప్పుకోవచ్చు. ఇది భారతదేశానికి నార్త్ ఈస్ట్ సైడ్లో ఉంది. దీని క్యాపిటల్ సిటీ మయన్మార్ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి యాంగూన్. నేపాల్ రాజధాని వచ్చేసరికి ఏమో కాఠ్మాండు. చైనా రాజధాని వచ్చేసి బీజింగ్. ఇవి భారతదేశానికి ఉత్తర దిక్కున నార్త్ సైడ్లో ఉన్నటువంటి దేశాలు, సరిహద్దు దేశాలు. ఇకపోతే పశ్చిమ దిక్కులో మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్. పాకిస్తాన్ ఈజ్ వన్ ఆఫ్ ద డిఫికల్ట్ కంట్రీ టు ఇండియా. ఇట్ ఈజ్ షేరింగ్ ద బౌండరీ టు అవర్ కంట్రీ. It is raised the number of diplomatic problems to India. So anyway, what are the states sharing the boundary with Pakistan to India? ఏ రాష్ట్రాలు మన భారతదేశంతో పాకిస్తాన్తో సరిహద్దు పంచుకున్న రాష్ట్రాలు ఏంటంటే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, అలాగనే జమ్మూ కాశ్మీర్ అనేటువంటి ఈ రాష్ట్రాలు పాకిస్తాన్తో సరిహద్దు పంచుకున్నటువంటి రాష్ట్రాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొకసారి మరలా మనం చూసినట్లయితే గుజరాత్ సర్క్రిక్ ఇట్ ఈస్ ద బౌండరీ బిట్వీన్ ద గుజరాత్ అండ్ పాకిస్తాన్ ఇన్ ఇండియా. సర్క్రిక్ ప్రాంతము, కచ్, రాన్ ఆఫ్ కచ్ అనేటువంటి సరిహద్దు ప్రాంతాలు గుజరాత్కి పాకిస్తాన్కి ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగనే రాజస్థాన్ రాష్ట్రము, పంజాబ్, అలాగనే జమ్మూ కాశ్మీరు. ఈ మధ్యలో ఉన్నటువంటి మొత్తంగా ఉన్నటువంటి సరిహద్దు రేఖను ఏమంటారా అంటే రాండీ క్లిఫ్ ఈజ్ ద బౌండరీ లైన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. అలాగనే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి కొంత ప్రాంతాన్ని 1948లో యుద్ధంలో పాకిస్తాన్ను ఆక్రమించుకోవడం జరిగింది. అలా పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లో ఆక్రమించుకున్న ప్రాంతాన్ని ఏమంటామంటే మనం ఏమంటామంటే ఇండియన్స్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంతము మనం అంటున్నాం. అయినప్పటికీ అది మన భారతదేశంలో భాగం కాబట్టి మనం దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్కి మన భారతదేశం భూభాగానికి మధ్య సరిహద్దు ప్రాంతం ఏదో అంటే లైన్ ఆఫ్ కంట్రోల్, నియంత్రణ రేఖ అనేది సరిహద్దు రేఖగా మనం చెప్పుకోవచ్చు. లైన్ ఆఫ్ కంట్రోల్, ఇంగ్లీష్లో అయితే దీన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. లైన్ ఆఫ్ కంట్రోల్, తెలుగులో అయితేనేమో నియంత్రణ రేఖ. ఈ నియంత్రణ రేఖలోనే మనకి భారతదేశంలో అతిపెద్ద శిఖరం ఉంది, K2 పీక్. K2 పీక్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా. K2 పీక్ అనేది భారతదేశానికి సంబంధించి ఎత్తైన శిఖరంగా మనం ఇప్పటికి కూడా గుర్తించాలి. అది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నప్పటికీ అది మనదే కాబట్టి దాన్ని గుర్తించాలి. దీన్ని K2 పీక్ లేదా గాడ్విన్ ఆస్టిన్ అంటాము. దీని యొక్క ఎత్తు ఎంత అంటే 8611 మీటర్లు. ప్రపంచంలోనే రెండవ ఎత్తైనటువంటి శిఖరం ఇది. ప్రపంచంలోని ద సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ ఈజ్ K2 పీక్ ఆర్ గాడ్విన్ ఆస్టిన్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఏ కారాకోరం మౌంటైన్ రేంజెస్. ఇది ఏ పర్వత శ్రేణి ప్రాంతంలో ఉందా అంటే కారాకోరం పర్వత శ్రేణి ప్రాంతంలో ఉంది కాబట్టి కారాకోరంలోనే కేని ప్రపంచంలో రెండో ఎత్తైనటువంటిది కాబట్టి దీన్ని 2గా తీసుకొని K2 పీక్గా నామకరణం చేయడం జరిగింది. K2 పీక్గా నామకరణం చేయడం జరిగింది. K2 పీక్ ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా. ద హైట్ ఆఫ్ ద K2 పీక్ 8611 మీటర్స్ ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. ఈ పీక్ అనేది దీంట్లో నంగా ప్రభాత్ అనేది కూడా మనకి పాక్ ఆక్రమిత కాశ్మీర్కి జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రాంతానికి ఉన్నది. ఇలా పాకిస్తాన్కి మనకి సరిహద్దు రాష్ట్రాలు. ఈ పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతం ఏదా అంటే రాండీ క్లిఫ్. గుజరాత్లో అయితే సర్కిక్ ప్రాంతం అనేది కూడా సరిహద్దుగా ఉన్న ప్రాంతం. గుజరాత్లో వచ్చేసరికి సో ఇక్కడ జమ్మూ కాశ్మీర్ విషయానికి వచ్చేసరికి రాండీ క్లిఫ్తో పాటు మనకి ఇక్కడ నియంత్రణ రేఖ అనేటువంటిది కూడా సరిహద్దుగా మనం తీసుకోవాలి. నియంత్రణ రేఖ అంటే ఏంటంటే ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు మన కాశ్మీర్ను ఆక్రమించుకున్నారో ఆ ప్రాంతం నుంచి మన భారతదేశంలో కాశ్మీర్ ప్రాంతానికి సరిహద్దుగా ఉన్న ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ నెక్స్ట్ ఐ విల్ షో ద మ్యాప్ ఆల్సో. I will definitely find out all the areas where is located in our country.
టు రిలేటెడ్ దిస్ టాపిక్ డెఫినెట్లీ. అలాగనే మనం ఇంకా చూసినట్లయితే సర్కిల్కి ఇంకా భారతదేశానికి సంబంధించిన సరిహద్దు ప్రాంతాలు కనుక మనం సరిహద్దు దేశాలు కనుక మనం చూసుకున్నట్లయితే మాల్దీవ్స్ అనేటువంటిది భారతదేశానికి దక్షిణ ఉన్నటువంటి ఒక అనేకమైనటువంటి దీవులు సముదాయం కలిగినటువంటి దేశంగా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించేసి మీన్కాయ్ ఐలాండ్ని కూడా మన సరిహద్దుగా కూడా చెప్పుకోవచ్చు. మీన్కాయ్ ఐలాండ్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే 8 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ అనేది ఈ మీన్కాయ్ దీవి మీదుగా వెళ్తూ ఉంటుంది. ఇలా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనకి తరచుగా అడిగేటువంటి క్వశ్చన్, ద 8 డిగ్రీ లాటిట్యూడ్ నార్త్ లాటిట్యూడ్ ఈజ్ ఆల్సో పాస్డ్ త్రూ ద మీన్కాయ్ ఐలాండ్. 8 డిగ్రీల ఉత్తర అక్షాంశం అనేది మీన్కాయ్ దీవి మీద గుండా వెళ్తూ ఉంది. ఇంకో ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే ఈ మీన్కాయ్ దీవి అనేది లక్షద్వీపుల గ్రూపుల్లో ఉన్నటువంటి సముదాయాలు ఉన్నటువంటి అతిపెద్ద దీవిగా మనం చెప్పుకోవచ్చు. ద లార్జెస్ట్ ఐలాండ్ ఫ్రమ్ లక్షద్వీప్ ఐలాండ్ గ్రూప్స్ ద మీన్కాయ్ ఐలాండ్ ఈజ్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఫ్రమ్ లక్షద్వీప్ గ్రూప్స్. ఇది మనకి మాల్దీవ్స్కి సంబంధించినటువంటి సమాచారము. మాల్దీవ్స్ దక్షిణ ప్రాంతానికి మనం వచ్చినట్లయితే పూర్తిగా తమిళనాడు రాష్ట్రం కింద ఉన్నటువంటి దేశంగా మనం శ్రీలంకని చెప్పుకోవచ్చు. శ్రీలంకకి మనకి అనేక సంవత్సరాలుగా పురాతన కాలం నుంచి కూడా సత్సంబంధాలు ఉన్నాయి. అయితే శ్రీలంకకి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలు ఏంటి? శ్రీలంకకి భారతదేశానికి సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏంటి అంటే గల్ఫ్ ఆఫ్ మున్నార్ లేదా మున్నార్ గల్ఫ్, పాక్ స్ట్రైట్, గల్ఫ్ ఆఫ్ మున్నార్ అండ్ పాంబిన్ ఐలాండ్ ఈజ్ ఆల్సో బౌండరీస్ బిట్వీన్ శ్రీలంక అండ్ ఇండియా. పాంబిన్ ఐలాండ్, గల్ఫ్ ఆఫ్ మున్నారు, రామేశ్వరం, ధనుష్కోటి, దీస్ ఆర్ ద విలేజెస్, ఐలాండ్స్ very near from Sri Lanka and also separated between India and Sri Lanka. రామేశ్వరం, ధనుష్కోటి, పాంబిన్ ఐలాండ్, గల్ఫ్ ఆఫ్ మున్నార్, పాక్ స్ట్రైట్ అంటే ఏంటంటే స్ట్రైట్ అంటే నీటి భాగం లేదా జలసంధి. 2 భూప్రాంతాలని విడదీసేటువంటి జలసంధిని, 2 భూభాగాలను విడదీసేటువంటి నీటి భాగాన్ని జలసంధి అంటారు. ఇంగ్లీష్లో అయితేనేమో స్ట్రైట్ అంటారు. which is the water body separated the land areas into two is called the strait. Pak Strait is the boundary between India and Sri Lanka. Pak Strait, Gulf of Munnar, Pambin Islands, majorly boundaries between India and Sri Lanka. Dhanushkoti also boundary between India and Sri Lanka. మనకి ఎక్కడే మనకి ఒక రామసేతు బ్రిడ్జి అనేది ఉంది. ఆంజనేయ స్వామి కట్టినటువంటి బ్రిడ్జిగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. దీన్ని ఆడమ్స్ బ్రిడ్జి అనేది కూడా అంటూ ఉంటాము. ఈ ప్రస్తుతం కాలంలో ఒక వివాదం అనేది కూడా ఇప్పుడు రావడం జరుగుతుంది, దీన్ని తొలగించాలని. ఎందుకంటే ఈ రామసేతు బ్రిడ్జి ఉండటం వల్ల శ్రీలంక చుట్టూ కూడా మన యొక్క నౌకలు రావడం జరుగుతుంది. అదే ఈ రామసేతు బ్రిడ్జి అనేది తొలగించినట్లయితే సముద్ర ప్రయాణము, నౌకలు ఇంకా మరీ తొందరగా కొంత డిస్టెన్స్ అనేది, నాటికల్ మైల్స్ అనేవి తగ్గుతాయి. అయితే దీనికి మన భారతీయులు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇది భారతదేశానికి సంబంధించినటువంటి ఒక గొప్ప ఎథిక్కి సంబంధించినటువంటిది, మత సంబంధానికి సంబంధించింది కాబట్టి ఒప్పుకోవట్లేదు. సో మున్నార్ గల్ఫ్, పాక్ స్ట్రైట్, పాంబిన్ ఐలాండ్, ద బౌండరీస్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. ఇంకా ఇది శ్రీలంక. మనకి చాలా విషయం తెలిసిన ఇంకా ఇండోనేషియా అనేది కూడా సరిహద్దు దేశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మీకు ఒక సందేహం రావచ్చు, ఇండోనేషియాలో అంటే ఎలా సరిహద్దు అంటే. అయితే ఇది మనకి దగ్గరగా దేనికి దగ్గరగా ఉంది అంటే ద గ్రేట్ నికోబార్ ఐలాండ్కి దగ్గరగా ఉన్నటువంటి దేశం. చాలా దగ్గర 36 కిలోమీటర్లే ఇందిరా పాయింట్కి లేదా గ్రేట్ నికోబార్కి, ఇండోనేషియా దేశానికి. కాబట్టి ఇది కూడా మనకి సరిహద్దు దేశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇండోనేషియా అనేది కూడా సరిహద్దు దేశము. ఏది ఇండోనేషియాకి దగ్గరగా ఉంది అంటే ఇందిరా పాయింట్ లేదా ద గ్రేట్ నికోబార్. ఈ గ్రేట్ నికోబార్కి సంబంధించి మనం చూసినట్లయితే ఇందిరా పాయింట్ అని కూడా అంటాము. ఇది 2004లో వచ్చినటువంటి సునామీలో చాలా ప్రాంతము పాడైపోయినది. ఇది దీనికి సంబంధించినటువంటి విషయం ఇందిరా పాయింట్కి.
వీటితో పాటు మనకి అత్యంత ఎక్కువ సరిహద్దును పంచుకుంటున్న దేశం ఏదో అంటే భారతదేశంతో బంగ్లాదేశ్. 4000 కిలోమీటర్లకు పైగా భారతదేశంతో బంగ్లాదేశ్ సరిహద్దును పంచుకుంటుంది. రాండి క్లిఫ్ ఈజ్ ద బౌండరీ లైన్ బిట్వీన్ ద బంగ్లాదేశ్ ఆల్సో టు ఇండియా. రాండి క్లిఫ్ అనేటువంటి రేఖని బంగ్లాదేశ్కి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖగా కూడా మనం చెప్పుకోవచ్చు. రాండి క్లిఫ్ మనం ఇక్కడ ఏ బిట్టును మనం చూడవచ్చు అంటే భారతదేశంతో ఎక్కువ సరిహద్దును పంచుకుంటున్నటువంటి దేశం ఏది అంటే బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ అనేది భారతదేశంతో ఎక్కువ సరిహద్దుని పంచుకుంటుంటుంది. ఈ దేశాల మధ్యలో భారతదేశం ఉంది. దక్షిణ ఆసియా దేశం అని కూడా అంటాం. ఎందుకంటే ఆసియా లేదా ఏషియా కాంటినెంట్లో పరంగా చూసుకున్నట్లయితే అవర్ కంట్రీ ఈజ్ లొకేటెడ్ సౌత్ సైడ్ ఆఫ్ ద ఏషియా. దట్స్ వై అవర్ కంట్రీ ఈజ్ ఆల్సో కాల్డ్ ద సౌత్ ఏషియన్ కంట్రీ. సౌత్ ఏషియన్ కంట్రీ. భారతదేశం అనేది చాలా గొప్ప దేశము, విశాలమైన దేశము, 7వ పెద్ద దేశం ప్రపంచంలో మనం చూసుకున్నట్లయితే. ఇట్ ఈస్ ద 7th లార్జెస్ట్ కంట్రీ. 3.28 ఏరియా ఆక్యుపైడ్, మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియా ఆక్యుపైడ్ బై ద అవర్ కంట్రీ ఆన్ ద ఇన్ ద వరల్డ్. 3.28 మిలియన్ల చదరపు కిలోమీటర్ల ప్రాంతం అనేది భారతదేశం ప్రపంచంలో ఆక్రమించుకున్నది. 3.28 మిలియన్ల స్క్వేర్ కిలోమీటర్లు అనేది భారతదేశం ప్రపంచాన్ని ఆక్రమించుకున్నటువంటి దేశం. అలాగనే మనం చూసినట్లయితే ఇంకా ముఖ్యమైన అంశాలు మనం చూసినట్లయితే ప్రతి ఒక్క దేశం కూడా ఒక స్థానిక కాలమానం వెళ్తూ ఉంటుంది. ప్రపంచం మొత్తాన్ని 24 టైం జోన్స్గా మనం ప్రకటించుకోవడం జరిగింది. భారతదేశం యొక్క టైం జోన్ ఏది అంటే 82 డిగ్రీల 30 నిమిషాల తూర్పు రేఖాంశం. 8 degrees 30 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ ఈజ్ ద ప్రైమ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా. 82 degrees 30 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ ఈజ్ ద ప్రైమ్ మెరిడియన్. 82 డిగ్రీల 30 నిమిషాల తూర్పు రేఖాంశం అనేది భారతదేశానికి కాలమాన పట్టికగా మనం చెప్పుకోవచ్చు. ఇది భారతదేశానితో పాటు నేపాల్, శ్రీలంకకు కూడా కాలమాన పట్టికగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ 82 డిగ్రీల 30 నిమిషాల తూర్పు రేఖాంశం అనేది ఏ ప్రాంతాల గుండా వెళ్తుంది అంటే భారతదేశంలో ఉత్తరప్రదేశ్, అహ్మదాబాదు, మధ్యప్రదేశ్ వింధ్యాచల్, కొరాట్పూర్ ఒడిస్సా, అలాగనే ఆంధ్రప్రదేశ్లో కాకినాడ మీదకి వెళ్తుంది. అయితే మనకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకు పర్టికులర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కాకినాడ మీదకి వెళ్తూ ఉంటుంది, ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ మీదకి వెళ్తూ ఉంటుంది. మనకి ఈ కాలమానిక పట్టిక అనేది ఎక్కడ ఉందంటే వింధ్యాచల్ మధ్యప్రదేశ్లోని ఈ టైం జోన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మిగిలినటువంటి మనకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో అయితేనేమో కాకినాడ మీదుగా వెళ్తూ ఉంటుంది, అలహాబాద్ మీదుగా వెళ్తూ ఉంటుందని చెప్పడం జరిగింది. మిగిలిన అంశాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒడిస్సాలో కొరాట్పూర్, మధ్యప్రదేశ్లో వింధ్యాచల్, రైల్వే స్టేషన్ మీదుగా కూడా వింధ్యాచల్ పట్టణ ప్రాంతం మీద కూడా ఈ 82.5 డిగ్రీల 30 తూర్పు రేఖాంశాలు కాలమాన పట్టిక రేఖాంశం అనేది వెళ్తూ ఉంది. భారతదేశానికి అలాగనే ప్రైమ్ మెరిడియన్ ఆఫ్ ద వరల్డ్ గ్రీన్విచ్ కాలమాన పట్టికకు మధ్య టైం తేడా ఎంత అంటే 5.5 గంటలు. భారతదేశం యొక్క టైం అనేది కాలం అనేది గ్రీన్విచ్ కాలానికి 5.5 గంటల ముందు ఉంటుంది. ఎందుకంటే మనం తూర్పు వైపున ఉన్నాము. గ్రీన్విచ్ కాలమానం అనేది మనతో పోల్చుకున్నట్టు, మన దేశంతో పోల్చుకున్నట్టు పశ్చిమన ఉంది. ప్రతి ఒక్క లాంగిట్యూడ్ నుంచి ఇంకొక లాంగిట్యూడ్కి మనం పడమరకి వెళ్తూ ఉంటే 4 నిమిషాలు అనేది తేడా ఉంటుంది. 111 కిలోమీటర్ల దూరం ఉంది ఒక్కొక్క లాంగిట్యూడ్కి, లేదా ఒక్కొక్క రేఖాంశానికి ఇంకొక రేఖాంశానికి మధ్య దూరం ఎంత ఉంది అంటే 111 కిలోమీటర్లు. ఈ 111 కిలోమీటర్లు ప్రాంతాన్ని చేరటానికి ఎంత టైం పడుతుంది అంటే సూర్యునికి లేదా సూర్యుని కిరణాలకి 4 నిమిషాలు ఉంటుంది. అందువల్ల ఈ టైంలో వ్యత్యాసాలు ఉన్నాయి. అందువలన అరుణాచల్ ప్రదేశ్లో ఫర్ ఎగ్జాంపుల్ 7 గంటలు అయితే ద్వారకాలో 9 గంటలు అవుతుంది. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్కి అలాగనే ద్వారకాలో ఉన్నటువంటి లాస్ట్ ప్రాంతానికి, భారతదేశం పశ్చిమ ప్రాంతానికి మధ్య కిబూత్ అరుణాచల్ ప్రదేశ్ ఇస్ ద ఈస్టర్న్ మోస్ట్ ఏరియా ఆఫ్ ఇండియా. అక్కడికి ఇక్కడికి టైం డిఫరెన్స్ ఎంత అంటే 2 గంటలు.
ఎందుకంటే 30 రేఖాంశాల మధ్యలో ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ 30 లాంగిట్యూడ్స్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ ద్వారకా ఫ్రమ్ గుజరాత్ స్టేట్, కిబూత్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. 30 రేఖాంశాలు దాటడానికి సూర్యుని కిరణాలకు ఎంత టైం పడుతుంది అంటే దగ్గరగా 2 గంటల టైం పడుతుంది. ఇలా ఏ ప్రాంతానికి టైంను మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. తూర్పు వైపుకి వెళ్తూ ఉంటే తీసేసుకోవాలి, పడమర వైపుకి కలుపుకోవాలి, పడమర వైపుకి వెళ్తుంటే తీసేసుకోవాలి, తూర్పు వైపుకి వెళ్తుంటే కలుపుకోవాలి, పడమర వైపుకి వెళ్తుంటే టైంని తీసేసుకోవాలి, మైనస్ చేసుకోవాలి. ఇలా మనం చెప్పుకోవచ్చు. అలాగనే భారతదేశంలో మొట్టమొదటిసారిగా సూర్యోదయం అయినటువంటి రాష్ట్రం ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్. భారతదేశానికి సంబంధించి తూర్పు అత్యంత చివరి ప్రాంతం ఏదైతే కిబూత్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఈ అరుణాచల్ ప్రదేశ్ అనేది భారతదేశానికి సంబంధించినటువంటి సూర్యోదయం అయినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు. పడమర వైపు మనం చూసుకున్నట్లయితే అత్యంత చిట్ట చివరి ప్రాంతం ఏది అంటే ద్వారకా. ప్రస్తుతం ఈ ద్వారకా చాలా సముద్రంలో మునిగిపోయింది. శ్రీకృష్ణుని జన్మస్థానంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ద్వారకా ప్రాంతం అనేది భారతదేశానికి పశ్చిమ దిక్కు ప్రాంతంగా చిట్ట చివరి ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. అలాగనే ఇందిరా ఖాల్ ఈజ్ ద నార్థర్న్ మోస్ట్ ఏరియా ఆఫ్ అవర్ కంట్రీ. ఇందిరా ఖాల్ అనేది జమ్మూ కాశ్మీర్లో ఉంది. అది మనకి తూర్పున ఉన్నటువంటి ఉత్తరాన ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతము. కన్యాకుమారి అనేది దక్షిణాన ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. ఇందిరా ఖాల్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి దూరం ఎంత అంటే 3214 కిలోమీటర్లు. ద డిస్టెన్స్ బిట్వీన్ ఫ్రమ్ ఇందిరా ఖాల్ టు కన్యాకుమారి 3214 kilometers. అండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ కిబూత్ ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్ టు ద్వారకా ఫ్రమ్ గుజరాత్ టు 2933 kilometers. 2933 కిలోమీటర్లు అనేవి కిబూత్ నుంచి ద్వారకా ప్రాంతానికి మధ్య దూరంగా వ్యత్యాసంగా మనం చెప్పుకోవచ్చు. ఇది భారతదేశానికి సంబంధించి. అలాగనే భారతదేశానికి సంబంధించి ఎక్కువగా సూర్యోదయమైన ఎక్కువగా ఉష్ణోగ్రత ఎక్కువగా ఏ ప్రాంతంలో రికార్డ్ అవుతుంది అంటే వాస్తవానికి మనకు టెక్స్ట్ బుక్స్లో ఏమి ఇచ్చాడు అంటే జైసల్మీర్. టెక్స్ట్ బుక్స్లో దాని ప్రకారం అయితే జైసల్మీర్ అనేది జైసల్మీర్కి దగ్గరలో ఉన్నటువంటి బార్మర్. వాస్తవంగా అయితే బార్మర్లో భారతదేశంలో ఎక్కువగా ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యేటువంటి ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. బార్మర్ ఈజ్ ద హైయెస్ట్ రికార్డెడ్ టెంపరేచర్ ఇన్ ఇండియా. టెక్స్ట్ బుక్స్ ప్రకారం అయితే మనకి 10th క్లాస్ జైసల్మీర్ రాజస్థాన్లోనే, ఇది థార్ డిజర్ట్లో ఉంది. థార్ డిజర్ట్లో ఇక్కడ ఎడారి ప్రాంతం ఇది. లూ అనేటువంటి గాలుల యొక్క ప్రభావం వలన ఎక్కడైనా కానీ ప్రపంచంలో ఎక్కువగా టెంపరేచర్ ఎక్కడ రికార్డ్ అవుతుంది అంటే ఎడారుల్లో. ఎందుకంటే అక్కడ వడగాళ్ళు అనేవి వీస్తూ ఉంటాయి. ఇసుకకు ఉన్నటువంటి గుణం ఏంటంటే ప్రకృతిలో ఉన్నటువంటి వచ్చేటువంటి గాలుల్ని కానివ్వండి, శీతోష్ణ స్థితిని కానివ్వండి ఎమ్మటిని రిసీవ్ చేసుకుంటే రిలీజ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇసుకకున్న గుణం ఏంటంటే టెంపరేచర్ ఎమ్మటిని రిసీవ్ చేసుకోవటం వల్ల అక్కడ టెంపరేచర్ ఎక్కువ రికార్డ్ అవుతుంది. జైసల్మీర్లో అనేది టెంపరేచర్ ఎక్కువగా రికార్డ్ అయ్యేటువంటి ప్రాంతం. అదే ప్రపంచంలో మనం చూసుకున్నట్లయితే అజీజియా ఫ్రమ్ లిబియా ఈజ్ ద హాటెస్ట్ టెంపరేచర్ ఇన్ ఇండియా ఇన్ ద వరల్డ్. అజీజియా అనేటువంటి ప్రాంతం లిబియాలో ఉంది. సహారా డిజర్ట్లో ఉన్నటువంటి కంట్రీ ఇది కూడా. ఈ అజీజియాలో టెంపరేచర్ ఎక్కువగా రికార్డ్ అవుతూ ఉంటుంది. అదే భారతదేశంలో చూసుకున్నట్లయితే జైసల్మీర్. అలాగనే బాగా వర్షం పడేటువంటి ప్రాంతం కనుక మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో మాసిన్రామ్. ఈ మాసిన్రామ్ అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే మేఘాలయ రాష్ట్రంలో ఉంది. మేఘాలయ రాష్ట్రంలో చిరపుంజి అనేటువంటి ప్రాంతానికి దగ్గరగా ఉంది. ఖాసీ కొండలు ఉన్నాయి. ఖాసీ కొండలు ఈ ప్రాంతం ఎప్పుడు కూడా వర్షం పడుతూ ఉంటుంది. సగటు వర్షపాతం అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది.